తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అని నేను చెప్తాను. అసలు ఉప్మా అంటేనే వద్దు అనే నేను ఈ ఎర్ర గోధుమ నూక ఉప్మాకి చాలా ఫ్యాన్ అయిపోయాను. ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. డైట్ చేసేవాళ్ళు, షుగర్ పేషెంట్స్, తక్కువ తిన్నా కూడా టమ్మీ హెవీగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. దీన్ని రైస్‌లాగా కూడా వండుకొని కర్రీస్‌తో ఎంజాయ్ చేయొచ్చు. అంత బాగుంటుంది. ప్యాన్‌లోని కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు, కొన్ని పల్లీలు, తరిగిన అల్లం, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగింది, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత 3 గ్లాసుల వాటర్, సరిపడా సాల్ట్ వేసి వాటర్ మరుగుతున్నప్పుడు 1 గ్లాసు ఎర్రమ గోధుమ నూకని తీసుకోవాలి. వైట్ కలర్లో కూడా గోధుమ నూక ఉంటుంది. అది కాకుండా ఎర్ర గోధుమ నూక తీసుకోండి. మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఎంజాయ్ చేయడమే. ట్రై చేయండి. మీరు కొంచెం వాటరీగా తింటాము అనుకుంటే ఒక హాఫ్ గ్లాసు వాటర్ ఎక్కువ వేసుకోండి. కాకపోతే ఇది ఇలా కొంచెం డ్రైగా ఉన్నప్పుడు బాగుంటుంది.